ఒక చిన్న పల్లెటూరిలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి గోడల మధ్య ఒక చిన్న ఎలుక జీవించేది. దాని పేరు చిన్ను. చిన్ను చాలా చురుకుగా ఉండేది. అయితే అది ఎప్పుడూ భయంతోనే జీవించేది. పిల్లి శబ్దం వినిపించినా, మనిషి అడుగుల శబ్దం వచ్చినా గుండె బాగా కొట్టుకునేది. ఈ రోజు బతికితే చాలు అని అనుకునేది. చిన్నుకి ప్రతిరోజు ఆహారం కోసం వెతకడం ఒక పెద్ద సవాలు. ఇంట్లో ఎక్కడైనా అన్నం గింజలు పప్పులు పెడితే వాటిని సేకరించేది. ఒకరోజు వంటగదిలో పెద్ద బియ్యం సంచి కనిపించింది. సంచిలో చిన్న రంధ్రం ఉండడంతో లోపలికి వెళ్ళడం సులభమైంది. ఇంత బియ్యం ఉంటే నాకు ఎన్నో రోజుల ఆహారం గురించి ఆలోచన అవసరం లేదు అని చిన్ను ఎంతో సంతోషించింది. రోజులు గడుస్తున్న కొద్దీ చిన్ను చాలా ధైర్యంగా మారింది. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే చిన్ను ఇప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా మారింది. బియ్యం సంచిలోనే ఎక్కువ సమయం గడపసాగింది. బయట ఉన్న ప్రమాదాల గురించి మర్చిపోయింది. ఇది మొత్తం నాదే అనే భావన దానిలో చాలా పెరిగిపోయింది. ఒక ఉదయం ఇంటి యజమానికి సంచిలో పెద్ద రంధ్రం కనిపించింది. కోపంతో ఉచ్చు పెట్టాడు. కాని చిన్ను తన ఆశలో మునిగిపోయి ఆ ప్రమాదాన్ని గుర్తించలేదు. మరుసటి రోజు మళ్ళీ బియ్యం తినడానికి వచ్చినప్పుడు ఉచ్చులో చిక్కుకుంది. ఉచ్చులో చిక్కుకున్న చిన్నుకు తన తప్పు అర్థమైంది. నాకు అవసరమైనంత మాత్రమే తీసుకుని జాగ్రత్తగా ఉండాల్సింది. ఆశపడి ఎక్కువ తీసుకోవాలనుకున్నాను, అందుకే ఈ స్థితి వచ్చింది అని అనుకుంది. అది చాలా బాధపడింది. అయితే అదృష్టవశాత్తు ఇంటి యజమాని చిన్న ఎలుకను చూసి కనికరించాడు. ఇది కూడా ఒక ప్రాణమే కదా అని భావించి దాన్ని దూరంగా పొలాల దగ్గర వదిలేశాడు. చిన్నుకు అది కొత్త జీవితం లాంటిది. ఆ రోజు నుంచి చిన్ను తన జీవన విధానాన్ని మార్చుకుంది. అవసరమైనంత మాత్రమే సేకరించేది. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది. ఆశకు బానిస కాకుండా కష్టపడి సంపాదించిన దానితో సంతోషంగా జీవించేది. ఇతర ఎలుకలకు కూడా తన అనుభవం చెప్పి హెచ్చరించేది. కాలక్రమేణా చిన్ను తెలివైన ఎలుకగా పేరు తెచ్చుకుంది. భయం ఉండాలి కానీ అది జాగ్రత్తగా ఉండటానికి మాత్రమే. ఆశ ఉండాలి కానీ అది మనల్ని నాశనం చేసేంత ఎక్కువ కాకూడదు అని అది నేర్చుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఆశ మనిషిని తప్పుదోవ పట్టిస్తుంది. పరిమితి, జాగ్రత్త మరియు సంతృప్తి ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది.